వెస్ట్ బెంగాల్ సమరం కూడా కొనసాగుతుంది. సగం సీట్లకు పైగా ఈరోజు ఎన్నికలు జరిగాయి. 152 నియోజకవర్గాలకు 1458 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పలు ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ పై మా ప్రతినిధి కళా శ్రీనివాస్ గారు అప్డేట్స్ అందిస్తారు. ఓటు కళ. దాదాపు ప్రస్తుతము మనకు ఏదైతే చాలా కీలకమైనటువంటి నందిగ్రామ్, ఈరోజు మనకు ముషారాబాద్ తర్వాత మాల్డా చాలా ప్రాంతాల్లో కూడా చెదురుమదురు సంఘటనలు, అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలపై అటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు, ప్రతి దాడులతో హోరెత్తింది అని చెప్పవచ్చు. దాదాపు 152 నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది మొదటి దఫాకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ దాదాపు 5 గంటల వరకు కూడా 90% పైగా పోలింగ్ అధికారికంగా కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఏకదాటిగా మనకు 7 గంటల నుంచే కూడా బారులు తీరినటువంటి మహిళలు అనుకోవచ్చు, వృద్ధులు, తర్వాత అందరూ కూడా చాలా మటుకు కూడా ఉదయం మనం ఎక్స్క్లూజివ్గా ఇచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చివరి క్షణం వరకు కూడా 5 గంటల వరకు కూడా 90% పైగా ఏదైతే నమోదైనటువంటి ఓటింగ్ ప్రక్రియ, దాదాపు దీనికి మరి అంటే ఇంకా కొంత ఓటింగ్ కూడా శాతం పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీని చివరిగా అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించేసేటువంటి అవకాశం కూడా ఉంది. మరొకటి దాదాపు చాలా మటుకు ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అటు మాల్డా ముషారాబాద్లో అక్కడ పోలీసులపై అక్కడ ఏదైతే బలగాలపై కేంద్ర బలగాలపై కూడా దాడులు చేసినటువంటిది. కానీ ఇక్కడ చాలా కీలకంగా అందుతున్నటువంటిది ఓటింగ్ శాతం నమోదైన తర్వాత దాదాపు 5 గంటలకు ప్రకటించిన తర్వాత మమతా బెనర్జీ ఒక భారీ ర్యాలీ తీసింది. దీనిలో చాలా కీలకంగా కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటనలపై నినాదాలు చేస్తున్నటువంటిది ఒక ర్యాలీ. ఇంకొకటి దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. 2వ దఫాకు సంబంధించినటువంటి ఎన్నికలకు 29వ తేదీన జరిగేటటువంటి 2వ దఫాకు సంబంధించింది. కేజ్రీవాల్ కూడా ఇటు మమతా బెనర్జీకి మద్దతుగా ఇక్కడ ర్యాలీ భారీ బహిరంగ సభలు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్. 2వ దఫాకి సంబంధించినటువంటిది చాలా రసవత్తరమైనటువంటి ఇక్కడ కోల్కతాకు సంబంధించినది అనుకోవచ్చు, తర్వాత హౌరా చాలా కీలకమైనటువంటి దాదాపు 6 జిల్లాలు, దాదాపు మనకు 16 జిల్లాల్లో ఈరోజు ముగిసినటువంటిది. ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి జిల్లాల్లో దాదాపు ఎస్ఐఆర్ తోటి ఓట్ల తొలగింపు జరిగినటువంటి 90 లక్షలకు పైగా ఏదైతే తొలగింపు జరిగిందో ఆ ప్రాంతాల్లో ఈరోజు ఓటింగ్ జరిగింది. అయినా ఇక్కడ 90% పైగా కూడా ఓటింగ్ నమోదైనటువంటిది ఒకవైపు. గతంలో 2021 నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ టీఎంసీగా అంటే ప్రభుత్వం కూడా 3 సార్లు కూడా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించిన తర్వాత 4వసారి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న దాంతో ముందుకు వెళ్తున్నటువంటిది. కానీ ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీ గ్రౌండ్లో ఉండి చాలా గ్రౌండ్ వర్క్తో దాదాపు 3 నెలలుగా పైగా కూడా ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఉండి చాలా మటుకు చాలా ప్రాంతాల్లో కొన్ని అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 150 ఒక టీమ్స్ స్పెషల్ టీమ్స్ కూడా ఇటు పశ్చిమ బెంగాల్ పనిచేసినట్లు కూడా మనకు అందుతున్నటువంటి. థ్యాంక్ యూ కళా గారు. మరిన్ని అప్డేట్స్ కు మళ్ళీ సంప్రదిస్తాం. థ్యాంక్ యూ కళా గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్